ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా, నువ్వు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? కారు గుర్తుకే ఓటేస్తా. కారు గుర్తుకేనా? ఎందుకు కారు గుర్తుకే ఓటు? ఆమె గెలవాలి, సునీత గెలవాలంటే. మీ దగ్గరకు వస్తుందా సునీత? వచ్చిపోయింది కదా మొన్న. ఏమని మాట్లాడింది? అంటే మీకు మంచి హామీ ఇచ్చిందా, అభివృద్ధి చేస్తా అని చెప్పిపోయిందా? కారు గుర్తుకే వేస్తావు ఓటు? ఎందుకు కాంగ్రెస్ కి వేయవా? ఎందుకు కాంగ్రెస్ ఎందుకు వేయవు? ఇక అక్కడికి పోయినాక ఏది ఇష్టం ఉంటే అది వేస్తాము. అక్కడికి పోయినాక అంటే ఇప్పుడే కదా కారు గుర్తుకే వేస్తాను ఓటు, మరి కాంగ్రెస్ అక్కడికి వెళ్ళినాక ఏది ఇష్టం వస్తే దానికి వేస్తాంలే. అంతేనా? ఫ్రీ బస్ పెట్టింది కదా, దాని గురించి ఏమంటారు? ఫ్రీ బస్ పెట్టింది కదా, దాని గురించి ఫ్రీ బస్ పెట్టినందుకే మస్తు తిడుతుండ్రు. ఎందుకు తిడతారు? సీట్లు దొరకక, అది దొరకక, ఇది దొరకక. పెన్షన్ వస్తుందా? గవే 2000, 4000 ఇస్తా అన్నాడు కదా, గవే 2000 దిక్కు అవుతున్నాయి. 2000 ఇస్తున్నారా? మళ్ళీ 2000 కరెక్ట్ ఇస్తున్నాడా? గదే 2000. మా కొడుకే, మా కొడుకు రేవంత్ రెడ్డి తోటి ఏమైనా ఉందా? చెప్పండి, పథకాలు చెప్పండి. 6 పథకాలు ఏదైనా నడుస్తున్నాయి మేడం. మహిళా బస్ అని పెట్టారు, మహిళా బస్ పెట్టి నా జేబులే కాల్ చేశారు కదా. నేను ఇలా బేగం బజార్ పోతే 120 రూపాయలు లాస్. ఎక్కడ వాళ్ళు చెప్పండి. మళ్ళీ ఇంకో పథకం అంటారు, మహిళా పథకం అవి అంటారు. అసలు ఎక్కడ ఉన్నది ఈ గవర్నమెంట్? దేనికి పని చేయడానికి వచ్చింది? జూబ్లీస్ ఇంతగానం గొడవడానికి ఎందుకు వచ్చింది? అదే ఇలా మాగాని గోపినాథ్ ఉంటే మీరు వచ్చేటోళ్ళు చేసేటోళ్ళ? వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళ బాడీ వచ్చి బయట పడితే మీరు అంత ఘోరంగా వస్తారా? అన్ని స్టేట్లకు వెళ్ళి అంత ధైర్యం ఏడొచ్చింది మీకు చెప్పండి. ఏంది ఇది ప్రశ్న? నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏ పథకాలు గానీ ఏమి అందట్లేదా మీకు? ఏమందున్నాయి మేడం? మా మమ్మీకి ఒకటే రోజు 29 తారీఖు 30 తారీఖు అదే 2000 పథకం అంతే. ఇంకోటి ఏదో వచ్చింది మేడం, మహాలక్ష్మి అన్నారు, మా వదిన వాళ్ళు ఇద్దరు పెట్టుకురు, వచ్చిందా? ఎక్కడ లేదు. గృహలక్ష్మి అన్నీ పెట్టుకుంటున్నాం కానీ చేస్తా అంటున్నాం సాయం ఏం లేదు. సన్న బియ్యం అన్నాడు, ఒకరోజు దొడ్డు బియ్యం, ఒకరోజు సన్న బియ్యం. 3 నెలలు సన్న బియ్యం ఇచ్చిండు, మిగతా రోజులన్నీ దొడ్డు బియ్యం సన్న బియ్యం కల్పిస్తుండు. ఏం చెప్పాలి మేడం చెప్పండి. ఈ ప్రభుత్వం బై ఎలక్షన్ లో గెలిపించుకునేది బీఆర్ఎస్ మేడం. ఈసారి చూస్తాం బీఆర్ఎస్. వర్కౌట్ కాదు అని అంటున్నారు కదా, ఆమె ఇంతకు ముందుకు రాజకీయాలు ఉన్నామే కాదు, సింపతి వర్కౌట్ కాదు, రాజకీయంలో తిరిగిన వాళ్ళు అయితేనే మంచిగా ఉంటారని అంటున్నారు కదా. సింపతి ఆమె మంచి రాజకీయం కాదంటే కేటీఆర్ ఉన్నాడు కదా, హరీష్ రావు ఉన్నాడు కదా సపోర్టింగ్. ఇంకేమో ఆమెకు టెన్షన్? ఆమె చెప్తారు కదా, వచ్చే పబ్లిక్ చెప్తారు కదా, నేను వచ్చే ఎలక్షన్ల జేఎంసీ ఎలక్షన్ ఉన్నాయి డిసెంబర్లో, అప్పుడు చెప్తారు. వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏంది అనేది ప్రజలకు తెలుస్తుంది. ప్రజలను అడిగి ఎప్పుడు మేడం తెలుసుకోలేరు. మీరు ఇవాళ వచ్చి నన్ను అడిగిరు ఇట్లా ఉంది ఏంది, తెలంగాణ గవర్నమెంట్ ఎట్లా ఉంది, కాంగ్రెస్ ఎట్లుంది, బీజేపీ ఎట్లా ఉందని. కానీ లోపల పోయిన తర్వాత నొక్కిన తర్వాత ఎవరికన్నా తెలుస్తుందా మేడం? అది ఇవాళ ఏళ్ళతోటి ఒకటి పెట్టడం చెప్పవలసి వచ్చింది. ఏముంది మేడం గవర్నమెంట్? మా గవర్నమెంట్ మీదనే అన్ని స్టిక్కర్లు అంటియడం మేడం. మాగంటి గోపినాథ్ చనిపోతే వెనక రోడ్లో చూడండి, మీరు వెళ్ళి చూడండి, ఒక్క రోడ్లో ఆయన మీదనే స్టిక్కర్లు అంటిస్తారు అన్ని కాంగ్రెస్ వాళ్ళు. మేము ఇవాళ ఏం తప్పు చేసినాం, ఏం చేసినాం? ఆయన ఏం రోడ్లు వేయలేరా, ఏం చేయలేరా? రేపు పొద్దున అంటే పథకం మాకు తెచ్చేయలేరా? మాకు తెల్లారి బతుకమ్మ చీర అంటే బతుకమ్మ చీర ఇచ్చాడు. ఇందిరమ్మ చీరలు ఎడిచిండ్రా అండి? ఏ రాజ్యం ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు చెప్పండి. సునీత మేడం ఒక్కటే ఓన్ గా ఖర్చు పెట్టుకొని మాగండి సునీత అని పెట్టింది తెలంగాణ 1,00,000 మెజార్టీ.